రకరకాల సూపులు టమాటో సూప్ అన్నా ఇష్టమే, మష్రూమ్ సూప్ అన్నా ఇష్టమే. కానీ ఈ సూప్ కొంచెం రిచ్గా ఉంటుంది. మరి వేడివేడిగా తాగుతూ ఉంటే ఇంకేం తినబుద్ధి కాదు. ఎందుకంటే ఈ సూప్లో అంత మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. వెల్లుల్లి బాదాం పప్పు సూప్, ఈ గార్లిక్ ఆల్మండ్ సూప్. అయితే గార్లిక్ని మనం సూప్లో పచ్చిగా వేసేస్తే తాగేటప్పుడు మనకి మంచిగా అనిపించదు. అందుకని చెప్పేసి మనం గార్లిక్ని టోస్ట్ చేసి చక్కగా వేస్తాం. టోస్ట్ అంటే చక్కగా ఇందులో రోస్ట్ చేసేసుకుందాం. గార్లిక్ నూనెలో వేసి చేసే బదులు ముందుగా మనం బటర్లోనే రోస్ట్ చేసేసుకుందాం. మరి ఎక్కువ బటర్ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో వేసుకోవచ్చు. కానీ గార్లిక్ కూడా ఇప్పుడే వేసామనుకోండి, ఆ బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ వేడికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అలా రాకుండా మనం ముందుగానే గార్లిక్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. గార్లికే కాదు, ఇందులో మనం బాదాం పప్పు. అయితే ఇక్కడ చూసారనుకోండి, బాదాం పప్పు నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టేసి పొట్టు తీసేయచ్చు. లేదనుకోండి వేడి వేడి నీళ్ళల్లో ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు పెట్టేస్తే పొట్టు వచ్చేస్తుంది. అవి కూడా తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు గార్లిక్ ఏది, మన బాదాం ఏది, వెల్లుల్లి ఏది, మన బాదాం పప్పు ఏది, చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి కదా. కానీ ఈ రెండు వెన్నెలో కొంచెం ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని మంచిగా పేస్ట్ చేసేసి మంచిగా సూప్ తయారు చేసుకుందాం. చాలా అద్భుతమైన సూపు. సో తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే రిచ్గా అంటే తాగేటప్పుడు కూడా ఒక మంచి సువాసన. బాదాం పప్పు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్గా వాడితేనే దాన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఏదైతే టోస్టెడ్ గార్లిక్ చాలా మంచి రుచి వస్తుంది. సో కొంచెం ఈ గార్లిక్ ఈ బాదాం కూడా కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు, మరీ ఎక్కువ కాదు, ఎక్కువ వేస్తే బటర్ నల్లగా అయిపోతుంది. సో కొంచెం సేపు ఇలా బటర్లో వేయించుకుందాం. మనం వెల్లుల్లిని మరీ ఎక్కువ కాలిపోయింది అనుకోండి, కొంచెం అంతా చేదు టేస్ట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, అంత బంగారు రంగు వచ్చేసినాయి మన బాదాం పప్పు, మన వెల్లుల్లి కూడా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువ కాదు, కొంచెం ఉల్లిపాయలు, అలాగే ఇందులో క్యారెట్ ముక్కలు కూడా మీరు సన్నగా తరిగేసుకోవచ్చు, చాప్ చేసి వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. అయితే ఈ క్యారెట్ వల్ల కూడా దీనికి మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మరి అన్నిటికంటే ముఖ్యం మన టాటా సాల్ట్ మర్చిపోవద్దు. కొంచెం టాటా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని దీంట్లో ఈ ఉల్లిపాయలు ఇవి కూడా కొద్దిసేపు వేగనిద్దాం. అయితే ఉల్లిపాయలు మనకి బ్రౌన్ అవ్వక్కర్లేదు, కొంచెం సేపు ఇందులో ఆ వెన్నలో కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుందాం. ఇప్పుడు వేయించేసుకున్నాం కదా, దీన్ని స్టవ్ కట్టేసి ఇవన్నిటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. మరి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ బాదాం పప్పు మనకి అన్ని చక్కగా తీసి మిక్సీలో వేసుకోండి. మంచి సువాసన, ఈ వెల్లుల్లి, ఉల్లిపాయలు, వెన్న, బాదాం పప్పు, అందులో మళ్ళీ క్యారెట్ ఇవన్నీ వేసేసరికి మంచి సువాసన వచ్చేసింది. అయితే ఇవన్నిటిని చక్కగా తీసి మిక్సీలో వేసుకొని, ఏంటి ఒట్టిగా కాదు, ఇందులో మనం పాలు కూడా పోసేసుకుందాం. అయితే పాలు మనం బాదాం పప్పు స్వీట్లలో చాలా చేసుకుంటాం, మంచి కాంబినేషన్. ఆ ఫ్లేవర్ అనేది మైల్డ్గా క్యూట్గా ఉంటే బాగుంటుంది. సో ఇంత పాలు అయితే సరిపోతుంది, మిగతావన్నీ నీళ్లు పోసుకుందాం. సో ఇందులో ఈ పాలు కూడా వేసేసి దీన్ని ఒక మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఒకవేళ కావాలి అంటే ఇంకా కొంచెం నీళ్లు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఒక అద్భుతమైన టోస్టెడ్ గార్లిక్ ఆల్మండ్, అలాగే ఇందులో బ్రొకోలీ కూడా వేయబోతున్నాం. ఆ సూప్ తయారు చేసుకుందాం. ఏ ప్యాన్లో అయితే మనం ఇవన్నీ వేసి చక్కగా వేయించుకొని పేస్ట్ చేసుకున్నామో, ఇదే ప్యాన్లో మనం ఈ మన ఆల్మండ్ గార్లిక్ది పేస్ట్ ఇందులో వేసుకుందాం. కొంచెం క్యారెట్ వేయడం వల్ల మన కలర్లో కూడా మనకి ఒక మంచి ఆల్మండిష్ కలర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇదేదో మంచి బ్యూటిఫుల్ కలర్ ఉంది. మంట ఫుల్గా పెట్టేసుకొని ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని దీన్ని బాయిలింగ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఏమేమి వేస్తే చాలా టేస్ట్ వస్తుందో చెప్తాను. మన సూప్ ఒక మంచి బాయిల్కి వచ్చిన తర్వాత చూడండి, మంచి క్రీమీ టెక్స్చర్గా ఉంది. కానీ ఇందులో కొంచెం క్రీమ్ వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇలా ఒక 3-4 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం అంత మిరియాల పొడి, అయితే లావుగా ఉన్నది కాకుండా సన్నగా ఉన్న కొంచెం పౌడర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సూపులలో. అంతేకాకుండా ఒక మంచి ఈ గార్లిక్ మన ఆల్మండ్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం మన పెరట్లో పెరిగే తులసాకు ఉంటుంది కదా, దాన్నే బేసిల్ అంటారు. ఆ బేసిల్ ఆకుని
కొంచెంగా అంటే ఇంట్లో ఫ్రెష్గా ఉంటే కొంచెం ఫ్రెష్గానే వేసుకోండి. నా దగ్గర ఎండిపోయిన బేసిల్ ఉంది, ఇది కూడా ఈ సూప్లో వేసేసుకుందాం. మంచి ఫ్లేవర్ టేస్ట్ ఈ సూప్కి వచ్చేసింది. మరి కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత దీనిపైన నురుగులాగా ఉన్నదంతా ఇందులో కలిసిపోయి కొంచెం పర్ఫెక్ట్గా అవుతుంది. అప్పుడు మనం ఈ సూప్ని ఎట్లా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా స్లోగా బాయిల్ అయినప్పుడు మంచి పాల ఫ్లేవరు, మన బాదాం పప్పు ఫ్లేవరు, అలాగే గార్లిక్ కూడా. గార్లిక్ పచ్చిగా ఉంటే ఇందులో బాగోదు, ఆ రోస్ట్ అయినందుకు చక్కటి ఫ్లేవర్ తోటి. మరి సూప్ చూడండి, మనకి ఎంత థిక్నెస్ కావాలో అని ఆలోచించుకొని ఇంకా కొంచెం థిక్నెస్ అవుతే చాలు. మరి ఈ సూప్లో మనం బ్రొకోలీ కూడా వేసుకుందాం.